ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రతిరోజు దేవుని వాక్యం మన హృదయాన్ని బలపరిచి, మన జీవితాన్ని సరిదిద్దుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అమూల్యమైన వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో 1 పేతురు 3 అధ్యాయం 11 వచనంలో, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను అని వ్రాయబడింది. దీని ఆత్మీయ భావం, ఈ వాక్యంలో దేవుడు మన జీవితానికి ఒక స్పష్టమైన దారి చూపిస్తున్నాడు. అదేమిటంటే, కీడు నుండి తొలగి. పాపం, చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు సహవాసం ఇవన్నీ మన ఆత్మను దెబ్బతీస్తాయి. కేవలం కీడుని తెలుసుకోవడం సరిపోదు, దాని నుండి దూరంగా వెళ్ళాలి. 2, మేలు చేయవలను. ఖాళీగా చెడు చేయకుండా ఉండటం కాదు, మేలు చేయడం ప్రారంభించాలి. ప్రేమ చూపెట్టడం, క్షమించడం, సహాయం చేయడం ఇవి దేవుని పిల్లల లక్షణాలు. 3, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. సమాధానం స్వయంగా మన దగ్గరకు రాదు, మనమే దాన్ని వెతకాలి. కొన్ని సందర్భాల్లో మనమే ముందడుగు వేసి క్షమాపణ చెప్పాలి. మన హృదయంలో, కుటుంబంలో, సంఘంలో సమాధానం కోసం ప్రయత్నించాలి. దీని ప్రధాన సందేశం, క్రైస్తవ జీవితం అంటే చెడుని విడిచి మేలు చేయడమే మాత్రమే కాదు, సమాధానాన్ని ఉద్దేశపూర్వకంగా వెంబడించడం. చిన్న ప్రార్థన. ప్రభువా, నా జీవితంలో ఉన్న కీడును తొలగించుటకు నాకు బలమిమ్ము, మేలు చేయుటకు హృదయాన్ని మార్చుము, సమాధానమును వెతికి దాని వెంటాడే మనసు నాకు ఇవ్వము. ఆమేన్.